అదిగో మీ అబ్బాయి వచ్చేసారు అత్తయ్య. ఏంటండి ఇంత ఆలస్యం? ఇదిగో ఇది తీసుకొచ్చేసరికి ఆలస్యమైంది. తీసుకో. ఏంటండి ఇది? నువ్వే చూడు. అరే చీర. ఇది మామూలు చీర కాదు, అమ్మవారి చీర. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కామాక్షి అమ్మవారి చీర మనం వేలంపాట్లో తీసుకుంటాం కదా, ఈ సంవత్సరం కూడా నీకోసం తీసుకొచ్చాను. చాలా సంతోషంగా ఉందండి. ప్రతి సంవత్సరం దక్కినా ఈ సంవత్సరం దక్కుతుందో లేదోనని కొంచెం కంగారు పడ్డాను. మొత్తానికి తీసుకొచ్చారు. నువ్వు కోరుకోవడం అన్నయ్య తీసుకురాకపోవడమా వదినా? 10,000 రూపాయలు చీర వేలంలో పోటీ పడి మరీ 1,00,000 రూపాయలు దక్కించుకున్నాడు. శేషు, డబ్బులదే ఉంది శేషు. మీ వదిన సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. వావ్, సూపర్ నాన్న. అమ్మ ఇష్టాలకి ఇంత విలువిస్తున్నారంటే మీరు చాలా గ్రేట్. నా కొడుక్కి నా కోడల మీద ఉన్న ప్రేమ అలాంటిది మరి. కరెక్ట్ నానమ్మ. అమ్మని ఇంతలా ప్రేమించే నాన్నున్నందుకు అమ్మ లక్కీ. నాన్నే లోకంగా బ్రతికే అమ్మున్నందుకు నాన్న లక్కీ. ఇంత గొప్ప అమ్మా నాన్నలు దొరికినందుకు నేను లక్కీ. అదేంటి గాయత్రి గారు, కన్న తల్లిదండ్రులే కదా ఏ అనాథ శరణాలయం నుంచో తెచ్చినట్టు దొరికిన తల్లిదండ్రులు అని అంటున్నారు? అసలు నీ అనుమానం ఏంటే? అది నా మనవరాలు కాదనా? అయ్యో, నేనలా అనలేదు బామ్మగారు. కన్న తల్లిదండ్రులే కదా దొరికారని ఎందుకు అనటం అన్నా. ఇది నేను ఎప్పుడు దొరుకుతానో అని ఛాన్స్ కోసం చూస్తుంది. కన్నవాళ్లే రాదా, తప్పిపోయి మళ్ళీ దొరికాను కదా, అందుకే నేను చాలా లక్కీ అంటున్నా. బాగా కవర్ చేస్తోంది. బాగా చెప్పావు గాయత్రి. మొత్తానికి మంది లక్కీ ఫ్యామిలీ. ఏమైందిరా? అమ్మా ఏమైంది? ఏం కాలా. అమ్మా అని అంతలా అరిచావు? అది మంది లక్కీ ఫ్యామిలీ కదమ్మా అని నీకు వినిపిస్తుందో లేదో అని కొంచెం గట్టిగా అరిచాను అంతే. నాకింకా చెవుడేమీ రాలేదులే. అందరూ ఉన్నారని మర్చిపోయి కుమ్మేస్తున్నాం, పరుగు పోతుంది. పోతే పోని, నిన్నందరి ముందు కుమ్మినా తప్పులేదు. మీ అన్న మీ వదినికి 10,000 చీర 1,00,000 రూపాయలకి కొని తెచ్చారు. నువ్వు కనీసం 10,000 కాదు కదా 10 రూపాయల చీరన్నా తెచ్చావా? ఉండు నీ సంగతి చెప్తా. ఫంక్షన్కి వెళ్తామన్నారు కదా, బయలుదేరండి. అలాగే అమ్మవారి చీర తెచ్చాడుగా అబ్బాయి, అది కట్టుకుని వెళ్ళు, చాలా బాగుంటుంది. అలాగే అత్తయ్య. అవునమ్మా, ఈ చీర చాలా బాగుంది, దీన్నే కట్టుకుని వెళ్ళు. అలాగే. అయ్యో, ఇదేంటండి పసుపు కుంకుమ అంటుకున్నాయి? అమ్మవారి చీర కదా, కట్టుకుని వెళ్దాం అనుకున్నాను. అదృష్టం లేనట్టుంది. ఎందుకు మేడం డిసప్పాయింట్ అవుతారు? పసుపు కుంకుమ మరకలు నిమ్మరసం పిండి సర్ఫ్తో వాష్ చేస్తే అవి తొందరగా పోతాయి. ఇలా ఇవ్వండి మేడం. వాళ్ళిప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి. నువ్వు ఉతికి ఆరేసేసరికి ఆ పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఏం కాదు బామ్మగారు. మేడం, మీరు రెడీ అవ్వండి. ఈలోగా నేను చీరని రెడీ చేసి తీసుకొస్తాను.
రాధ ఎక్కడుంటే అక్కడ సమస్యకి పరిష్కారం దొరికినట్టే. ఆ మరీ అంత పొగడక్కర్లేదు. ఈ కాలంలో ఆ చిట్కాలు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ముందు మీరెళ్ళి రెడీ అవ్వండి. ఎంత బ్యాడ్ చేద్దాం అనుకున్నా ఏదో ఒక రకంగా మార్కులు కొట్టేస్తూనే ఉంది. దీన్ని పొగిడిన చోటే పడగొట్టాలి. పడగొడతా. మేడం మేడం, ఆ రాధా, చీర రెడీ. అక్కడ పెట్టమ్మా. సరే. ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే చేసేస్తుంది. అస్సలు డిసప్పాయింట్ అవ్వనివ్వదు. రాధా, రాధా, ఏమింది మేడం? ఏంటిది? అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి చీర ఇలా కాలిపోయిందేంటే? పసుపు కుంకుమల్ని క్లీన్ చేసి ఐరన్ చేసి ఇస్తానని చెప్పి ఇలా కాల్చేసావేంటి రాధా? కొంచెం ఉంటే అమ్మవారి చీరే కదా అని కట్టుకుని వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఇప్పుడు అసలు కట్టుకోవడానికే పనికి రాకుండా చేసావేంటి? నాకేం తెలీదు మేడం. నేను వాష్ చేసి ఐరన్ చేసినప్పుడు బాగానే ఉంది. మరింతలో ఎవరొచ్చి కాల్చేస్తారు? చేసిందంతా చేసి నంగనాచి కబుర్లు చెప్తున్నావు. నిజం బాబుగారు, నాకేం తెలీదు. నోర్మై,